కృష్ణ. హలో కృష్ణ. హాయ్ కృష్ణ. ఏంటి కృష్ణ ఇంత లేటు? నీ కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? అందుకే వచ్చేసేగా. కృష్ణ ఇటు రండి. చెప్పండి మేడం. చూసారా నన్ను మేడం అని అంటున్నారే. నేను చాలా చిన్న పిల్లని సార్. మా అమ్మా నాన్నలకి నేను ఒకతే కూతురునని అడ్డమైన తిండి పెట్టి నన్ను గుండుగా చేశారు. రోడ్ లోకి వెళ్తుంటే ఎవ్వరూ నన్ను తిరిగి చూడడం లేదు. అందంగా లేకపోవడం నా తప్పు కృష్ణ. ఇలా చూడండి, అందం అనేది మన మనసు మీద ఆధారపడి ఉంటుంది, కానీ మనల్ని మనమే డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు బాగా గుండుగా ఉన్నారు. ఇలా రౌండ్ గీతలు వేసిన చుడిదారు వేసుకుంటే బ్యారల్ కి గుడ్డ చుట్టినట్టుగా ఉండదు. మీలా ఉన్న వాళ్ళు స్ట్రైట్ లైన్స్ ఉన్నవే యూజ్ చేయాలి, అప్పుడే కాస్త హైట్ గా కనిపిస్తారు. ఇప్పుడు మీ మొహం కోడిగుడ్డులాగా చిన్నదిగా ఉంది, కానీ మీ చెవు రింగులు పట్టుకుని ఊయలు ఊగేటట్టుగా ఉన్నాయే, అంత పెద్ద రింగులు మీరు పెట్టుకున్నారు. ఇకపై మీరు చిన్నవిగా మీ చెవులకి సరిపోయేటట్టుగా రింగులు వేసుకోవాలి. మీరు ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళండి, మీ చెవుకి సరిపోయే రింగులు అక్కడ దొరుకుతాయి, తీసుకెళ్ళండి. ఇట్స్ ఓకే. ఏ పాపా ఇట్రా. ఎస్ సార్. ఈ బుక్ లో అంతా ఇంగ్లీష్ లో రాసుంది, కాస్త తెలుగులో వివరంగా చెప్పు. సారీ సార్. హలో హలో ఇట్రా. రా రా. చూడు, ఇందులో ఉన్న ఫిగర్ నీలాగే ఉంది. చెప్పు పాపా. కొంచెం డీసెంట్ గా బిహేవ్ చేయండి. హలో హలో ఎక్స్క్యూజ్ మీ, ఏంటి అడుగుతున్నారు అమ్మాయి దగ్గర? ఇండీసెంట్ గా బిహేవ్ చేస్తున్నారు. నువ్వెవర్రా? సార్ 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 ఏంటి సార్ ఇది? మాట్లాడుతుండగానే కొట్టేసరే. ఏంట్రా ఏంటిది? వాళ్ళని కొడుతుంటే చూస్తావేంటి? కొట్టరా. నాన్న మీరు ఆవేశపడకండి, కస్టమర్లుగా వచ్చారు, ఏదో సందేహం అడుగుతున్నారు, మీరు వెళ్ళండి నాన్న. వాళ్ళని కొట్టారా ముందు? వాళ్ళు సార్ 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 నేను మాట్లాడుతున్నాను కదా నాన్న, మీరు వెళ్ళండి వెళ్ళండి. క్యాష్ కౌంటర్ లో ఎలిమెంట్స్. చెప్పండి సార్, నేను మిమ్మల్ని చాలా సేపటి నుంచి గమనిస్తూనే ఉన్నాను, మీకేం కావాలి? నేను హెల్ప్ చేస్తాను. పోరా రే, నువ్వు అక్కర్లేదు, నీ హెల్ప్ అక్కర్లేదు. బుక్ లో ఫోటోలు చూడు. మా నాన్న మీరు చేసుకుంటావరా? నిన్నక్కడే తాట ఒలిచేసి ఉండేవాడిరా. షాపులో వస్తువులన్నీ పాడైపోతాయని ఊరుకున్నా. ఒక్కొక్క వస్తువు మా కష్టార్జితం రా, అందుకే ఇక్కడికి వచ్చి కొడుతున్నా. అమ్మా ఏంటమ్మా ఎప్పుడు చూసినా పని పని అంటూ ఓ వంట మనిషిని పెట్టుకోమంటే మాట వినిపించుకో కదా. నాన్నగారు ఎక్కడమ్మా? షాపు దగ్గర నుంచి వచ్చి రూమ్ లోకి వెళ్ళారంతే. టీవీ సౌండ్ మాత్రమే వినిపిస్తోంది. ఆస్ట్రేలియా 34 ఓన్లీ, ఫ్రాన్స్ 35, డెన్మార్క్. నాన్న ఏం చేస్తున్నారు నాన్న? నాన్న మిమ్మల్ని. ఇదంతా నీకోసమే రా, నీకోసమే. నా కోసమా? మరేంట్రా, మన షాపుకి రోజుకి ఎంత మంది అమ్మాయిలు వస్తున్నారు? ఒక్క అమ్మాయినైనా ప్రేమగా పలకరించావా? అందుకే నీకు నేషనల్ లెవెల్లో ఏ పిల్ల నచ్చలేదని ఇంటర్నేషనల్ లెవెల్లో అమ్మాయిల కోసం వెతుకుతున్నా. ఏమో, మీరు చేసి వెతకడం చూస్తుంటే నాకు పేర్లలుగా ఇంకోదాన్ని తెచ్చేలా ఉన్నారే. ఆహా, అలా జరిగితే ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగా ఉండండి, మీ పని చెప్తాను. కృష్ణ హార్లిక్స్ తాగు. ఇదిగోండి మీకు టీ. ఏమే, ఏదో మాట వరుస కంటే దెబ్బలు తిన్నవాడికి ఏమో టీ, బలంగా ఉన్నవాడికి హార్లిక్స్ ఇస్తావా? మరి తన్నులు తిన్నవాడికి టీ, తన్నులు తన్నొచ్చిన వాడికి హార్లిక్స్. తన్నొచ్చాడా? అవును, మీరొచ్చిన గంట తర్వాత వీడొచ్చాడు. వాళ్ళ నాన్నను కొట్టిన వాళ్ళని ఊరికే వదిలిపెడతాడా? తోలు ఒలిచేసొచ్చుంటాడు నా కొడుకు. తోలు ఒలిచావా? ఎలా ఒలిచావురా? ఎలా ఒలిచావు? ఎలా ఒలిచావు చెప్పరా? చెప్తాను. చిటిపో. ఒరే కృష్ణ, నీ మనసులో ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుందో చెప్పు. అబ్బా కొడుకులిద్దరూ పొద్దున్నే షాప్కెళ్ళి రాత్రికి గాని ఇంటికి రారు. నేనొక్కదాన్నే ఇంట్లో కూర్చొని ఒంటరిగా ఎంతసేపు టీవీ చూస్తూ కూర్చోగలను? నువ్వే చెప్పు. అమ్మా మనసుకు నచ్చిన పిల్ల దొరకాలి కదా.
నీకెటువంటి పిల్ల కావాలని నువ్వు అనుకుంటున్నావు? నాతో చెప్పు, నేను వెతుకుతాను. అమ్మా అది ఎలా చెప్పాలో తెలియడం లేదు. ఆ అమ్మాయిని చూసిన వెంటనే మనసు మధురంగా ఉప్పొంగాలి, ఆమెనే చేసుకోవాలి అనిపించాలి. రెడ్డి, రేణుగుండ రెడ్డి. ఏమప్ప సమాచారం? ఈడు మా అబ్బాయి స్వామి. దీవించండి స్వామి. ఆ మందిర్ లేదే? ఆయన నా భర్త స్వామి. ఉండదు ఉండదే. ఈడికి 35 సంవత్సరాలు వచ్చాయి స్వామి. ఇంక నువ్వేండుదా సిగ్గుతుండా? లేదు స్వామి, పెళ్లి చేయాలనుకుంటున్నావా? అమ్మాయి కుదరడం లేదు. డోంట్ వర్రీ, రేపు మార్నింగ్ 7 గంటలకు కాళికంబ కోయిలకు వెళ్ళు. అక్కడ ఈ అబ్బాయికి రెడ్ కలర్ షర్టు, రెడ్ కలర్ వేష్టి కుడుతూ ప్రకారతిలో నడకవిడు. ఎదిర్లా పచ్చ జాకెట్లో, పచ్చ శారీలో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి కళ్యాణ పండితుడు కొండలు గో. సంతోషం అండి. స్వామి ఇదిగో తీసుకో. హౌమచులు? 100 రూపాయలు. బనియని కోళ్ళ ఎంత ఉండాది? 1000 రూపాయలు. పెట్టు. నెక్స్ట్. నమస్కారం స్వామి. ఏమి సమాచారము? స్వామి మా అమ్మాయికి 30 సంవత్సరాలు వచ్చాయి. రొంబ దెబ్బలు తిని ఉండాది. గాయం చూసిదా చెప్తుండా? స్వామి సైకిల్ తగిలి దెబ్బ తగిలింది. ఆ దెబ్బదానా సొప్పు. స్వామి వెళ్ళని చోట్లేదు, వెతకని పెళ్లి కొడుకు లేడు. మా అమ్మాయికి పెళ్లి కొడుకే కుదరటం లేదు స్వామి. కళ్యాణం రేపు మార్నింగ్ 7 గంటలకు కాళికంబ కోయిలకు వెళ్ళు. అక్కడ ఈ అమ్మాయికి పచ్చ కలరు జాకెట్టు, పచ్చ కలరు శారీ కుడుతూ తడి బట్టలతో ప్రాకారతిలో నడకవిడు. ఎదురులో రెడ్ కలర్ షర్టులు, రెడ్ కలర్ వేష్టీలు ఒక అబ్బాయి వచ్చింది. 2 పేరుకి కనెక్షన్ కూడు. అవరు దాన్ని కల్లుడు. వెళ్ళు. సుబ్రహ్మణ్యేశ్వర, రెడ్డి గారి పవరే పవర్. మా పిల్లకి పెళ్లి కుదరకుండా ఎన్నో సంవత్సరాలుగా ఇంట్లో ఉంది. రెడ్డి గారిని వెళ్లి కలిసాం. ఆయన చెప్పిన విధంగానే మా పిల్లకి పెళ్లి కొడుకు కుదిరాడు. ఇకపై మాకు రెడ్డి గారే కులదైవం. రెడ్డి గారు రొట్టె కొట్టు నుండి కట్టెల కొట్టు వరకు అందరికీ నాందా తెలుసు. రెడ్డి గారు, మా అబ్బాయికి పిల్లని వెతుకుతున్నాం. సరైన సంబంధం ఏది కుదరలేదు. అదా కథ. ఫోటో ఉండాదా? ఎంత ఈ అబద్ధం! ఈ ఫోటోలో వాడికి అండర్లో జట్టి కూడా లేదు. ఈ పిల్లవాడికి పెళ్లి ఇన్సల్ట్. స్వామి క్షమించండి. ఏమిటి చిన్నప్పుడు తీసిన ఫోటో ఇస్తాం, ఇప్పుడు తీసిన ఫోటో ఇవ్వు. ఇప్పుడు ఎత్తిన ఫోటోవా? నిండా బాగుండాడు. అడ్రస్ ఎక్కడ? బ్యాక్ లో. నా బ్యాక్ లోనా? స్వామి అక్కడ. ఫోటో బ్యాక్ లోనా? రైటు. నెక్స్ట్ వీక్ రండా. మీ కొండలు యారని నాందా చెప్తున్నా. స్వామి కానుక. కానుక నాకుదా కానుక. ఇందో మాదిరి చిన్న చిన్న సగయాలకు నాందా ఛార్జ్ చెయ్యలేదు. మరి డబ్బులు? డబ్బు గురుదేవునికి నాందా తీసేస్తున్న కానుక. ఇప్పుడు కొండ. నెక్స్ట్ వీక్ రండా. రే ఏంట్రా, నేను డబ్బు కట్టపడేస్తే నువ్వు విడగొట్టావు? బ్యాంక్ కట్టే కదా, సరిగా ఉందో లేదో లెక్క పెడుతున్నా. సరిగ్గా ఉన్నాయా? వదిలేస్తే చేంజ్ చేసేస్తావు. ఈ ఫోటో చూసావా? ఈ మాయగాడు ఎటే టైంలో ఎన్నో గుర్రాలు మెయింటైన్ చేసేలా ఉన్నాడు. ఇప్పుడు ఏ గుర్రాన్ని ఎక్కడ తోలుతున్నాడో తెలియట్లేదు. దీని వెనకాల వాడి అడ్రస్ ఉంది. నువ్వు వెళ్ళి వాడి ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేసుకురా. రేపటి నుంచి దాని ద్వారా డబ్బు కలెక్ట్ చేద్దాం. ఏ సార్, బైక్ ని వారగా నిలిపితేనే కదా మిగతా వాళ్ళకి పార్కింగ్ ఉంటుంది. ఏం చెప్పావు? బైక్ పార్క్ చేయాలి, కొంచెం దారొదలండి సార్. దారొదలం ఏం చేస్తావు? ఏంటి సార్, ఇప్పుడు నేనేమడిగానని పోట్లాడికొచ్చే విధంగా మాట్లాడుతున్నారు? పోట్లాటకు వేరే రావాలా? అలాగే సార్, నేను పోట్లాడికి రాలేదు సార్, బైక్ పార్క్ చేసుకోవాలి. శ్రమ నీకేమొద్దు, బైక్ నేమ్ పార్క్. కృష్ణ నువ్వు ఊరుకోరా, అనవసరంగా గొడవలు వద్దు బాస్. రవి, ఇప్పుడు నేనేమన్నాను? బళ్ళని పక్కకి పెట్టండి అన్నాను, అది తప్ప? నువ్వు కొంచెం ఊరుకుంటా. వాడిని చూసావా? ఓవర్ గా మాట్లాడుతున్నాడు. బండి పార్క్ చేస్తే సరిపోతుంది. అయ్యో వద్దు బాస్, మేము పార్క్ చేసుకుంటాం. ఏమో పద వెళ్దాం. రారా. ఒరే, వీళ్ళ రౌడీ అశోక్ గారి చెంచాలరా. ఇప్పుడు సిటీలో ఉన్న పెద్ద రౌడీల్లో వాడు ఒకర్రా. వాడుంటున్న వీధిలోనే ఇప్పుడు నా కొత్త రూమ్ ఉంది. ఇప్పుడు లోపలికి ఒక తెలిందే, అది వాడు అక్క కూతురు. ఇదిగో ఈ కాంప్లెక్స్ లో ఉన్న బ్యూటీ పార్లర్ లో వారానికి ఒకసారి సింగారించుకోవడానికి వస్తుంది. వీళ్ళ ఆవిడికి బాడీ గార్డ్స్.
ఆవిడని ఎవరైనా పొరపాటున కన్నెత్తి చూశారనుకో వాళ్ళని ఏం చేస్తారో వీళ్ళకే తెలీదు. ఇదేంట్రా అన్యాయంగా ఉంది? వీళ్ళని అడగడానికి ఎవరూ లేరా? రే, సిటీలో ఉన్న ఎంతో మంది చూడనట్టు పోతున్నారు. సరే అది వదిలేరా. నేను నీకు ఫోన్ చేసి ఎందుకు రమ్మన్నానో తెలుసా? నీకు ఉద్యోగం దొరికింది. రే, ఎలా మావా కనిపెట్టావు? ఇదిగో కనిపిస్తోందిగా. అవును బావా, నా ఆఫీస్ చూపించడానికే నీకు ఫోన్ చేశాను. ఆఫీస్ లో ఈవినింగ్ నా పని పూర్తయిన వెంటనే ఈ రోజు నా రూమ్ లో మంచి ఉద్యోగం దొరికినందుకు, అందమైన రూమ్ లోకి మారినందుకు బ్రహ్మాండమైన ట్రీట్ ఉంది, వచ్చాయి.